బాక్స్ ఇట్లా పెట్టు. నా పేరు జి మొహమ్మద్ రఫీ. నేను గ్రీన్ ల్యాండ్ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్. నేను సార్ మనకు చాలా రోజుల నుంచి దాదాపుగా ఒక 5 సంవత్సరాలు అయిపోయింది మనకు అపార్ట్మెంట్ మనము పడి కూడా. 5 ఏళ్ళ నుంచి మనకు ఈ మురికినీరు పోయేదానికి కాలువలు లేక ఈ మురికినీరు ఇక్కడే నిలబడడం వల్ల దోమల వల్ల రోగాలు విపరీతంగా రావడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నాను అనమాట. పిల్లల జలాలు రావడం కానీ పిల్లలకి ఏదైనా ఇబ్బందులు రావడం కానీ చాలా కష్టంగా ఉందన్నమాట. మీరు చొరవ తీసుకొని మన గ్రీన్ ల్యాండ్ అపార్ట్ దగ్గర నుంచి బైపాస్ వరకు ఒక కాలువ వేయించి ఈ నీరు చేరకుండా చేస్తే బాగుంటుందని మేము మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. దయచేసి కొద్దిగా మన సమస్యను పరిష్కరిస్తే బాగుంటుంది సార్. మీరు 3 years అయింది ఇల్లు కొని ₹1 పెట్టి. ఇక్కడ పందులు తిరగడం ఎక్కువైపోయింది. దోమలు కొత్త రకం దోమలు వచ్చి కుట్టడం. కమిషనర్ గారికి 3 తూళ్ళు 4 తూళ్ళు ఉడక వాట్సాప్ చేసినాను. ఆయన ఉడక ఐ విల్ విజిట్ అంటాడు. ఓకే అని ఉడక ఇంతవరకు స్పందన లేదు. తిరిగి ఉడక మళ్ళీ ఆయన కమిషనర్ అడిగితే నా కింది పక్క కమిషనర్ అడిగినాను. చెప్పినాను, ఆయన అడిగానని చెప్పినాడు. ఆయన అడిగితే ఆయన చేసే కంది నా చేత ఏమవుతుంది అని ఉడక అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా చెప్పినారు. ఇప్పుడు నేను దగ్గర ఒక 20,000 పెట్టి మన్ను తోలించుకునేప్పుడుగా ఈ ఇంటి చుట్టూరు పందులు ఒక 20 పందులు తిరుగుతూ ఉన్నాయి. అది కొత్త రకం దోమలు వచ్చినాయి. ఇప్పుడు అంతవరకు కుట్టిన వరకు ఎక్కువ మలేరియా, పిల్లలకందరూ కూడా ఈ అపార్ట్మెంట్లో మలేరియా నుంచి ఇది టైఫాయిడ్ కూడా జ్వరాలు వచ్చినాయి పిల్లలందరూ కూడా. 2-3 పిల్లలు కూడా ఆసుపత్రికి కూడా వెళ్ళిపోయినారు. ఇది సమస్య. ఎంతమంది చెప్పిన కూడా తీరకుండా అనేది మాకు చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. దీనికి కమిషనర్ గారికి, అడిషనల్ కమిషనర్ గారిని ఈ సమస్య పరిష్కరించవలసిందిగా కోరుచున్నాం సార్.